ఆంజనేయ స్వామికి, కుజుడికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? ఒకవేళ మీ జాతకంలో కుజదోషం ఉన్నా, లేదా కుజుడి వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, కుజుడు నీచబడి ఉన్నా, ఆంజనేయ స్వామి ఆరాధన ఎందుకు చేయమంటారు? అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. రామాయణ మహాకావ్యాన్ని చదివితే ఆంజనేయ స్వామి శక్తి ఏంటో అర్థమవుతుంది. ఆ శ్రీరాముడి సైన్యంలో అత్యంత బలమైన వాళ్ళలో మొట్టమొదటి వారు ఆంజనేయ స్వామి. కానీ మీరు అబ్జర్వ్ చేశారా? ఆంజనేయ స్వామి రామకార్యానికి తప్ప ఆయన శక్తిని ఎక్కడా వాడలేదు. అది ఆయన శక్తి మీద ఆయనకున్న నియంత్రణ. ఆయనకున్న శక్తిని ఆయన భక్తిగా మార్చాడు. ఆయనకున్న శక్తికి ఆయన ఒక డైరెక్షన్‌ని ఇవ్వగలిగాడు. సరిగ్గా కుజదోషం ఉన్నవాళ్ళు లేదా కుజుడు బలహీనంగా ఉన్నవాళ్ళు చేయలేకపోయే పని ఇదే. వాళ్ళకున్న ఎనర్జీకి డైరెక్షన్ ఇవ్వలేకపోవటం. సో, హనుమాన్ చాలీస, బజరంగ బాణం, ఈ సుందరాకాండ లాంటి కావ్యాలు చదవటం వల్ల ఆంజనేయ తత్వం మనకి బోధపడి, మనకున్న శక్తిని మనం ఎక్కడ వినియోగించాలి, ఎలా వినియోగించాలి, లేదా ఆ శక్తిని ఎలా నియంత్రించాలి అనేది తెలుస్తుందని. ఒక్కసారి మీరు మీ శక్తిని నియంత్రించడం తెలుసుకుంటే మీకు ఎటువంటి రెమెడీస్, మీకు ఎటువంటి లక్షలు, వేలు ఖర్చయ్యే పూజలు అవసరం లేదు. అలాగే మీరు స్కందుడిని చూడండి. స్కందుడు సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క కొడుకు. ఆ పరమశివుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఈయనలో ఉంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలందరికీ సర్వసైన్యాధిపతి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోని గాని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని గాని చూడండి. ఆయన ఎప్పుడూ బాల రూపంలో చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. ఎందుకు? ఆయన శక్తిని ఆయన ఎక్కడ వినియోగించుకోవాలి? ఆయన శక్తిని ఆయన ఎలా నియంత్రించాలి? అనే మార్గాన్ని ఆయన కనుక్కున్నాడు కాబట్టి. ఇతరులు పెట్టే భయానికి లోనయ్యి లక్షలు, వేలు రెమెడీస్ కని ఖర్చు పెడుతున్నారు. కానీ చాలా మందికి వాళ్ళు ఎందుకు రెమెడీస్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలీదు. కుజుడు అన్‌స్టేబుల్‌గా ఉన్న వాళ్ళకి యాస్ట్రాలజీ పరంగా నేనిచ్చే టిప్ ఇదే. ప్రాక్టీస్ ఆంజనేయ స్వామి ఆరాధన. రిసైట్ సుబ్రహ్మణ్య స్తోత్రం ఎవ్రీ డే. దీనివల్ల వాళ్ళ తత్వం మెల్లమెల్లగా, మెల్లమెల్లగా, మెల్లమెల్లగా మనలోకి ప్రవేశించి, మన ఎనర్జీని ఎలా నియంత్రించుకోవాలి అనేది తెలుస్తుంది. కుజుడిని చూసి భయపడటం కంటే, కుజుడిని అర్థం చేసుకుంటే, మీ జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి ఒక యాస్ట్రాలజర్ అవసరం లేకుండా మీరే పరిష్కరించుకోవచ్చు.